హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము పచ్చి కందికాయతో కంది గింజల కర్రీ చేసుకుందాము. ఈ కందికాయను నేను శుభ్రంగా కడిగి నార తీసి గింజలు ఒలుస్తున్నానండి. ఇలా ఒలిచి పెట్టుకోవాలి గింజలన్నీ. ఇది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుందండి. దొరికినప్పుడే ఇలా కర్రీ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ఈ విధంగా కందులను అన్నిటినీ ఒలిచిన తర్వాత ఒకసారి వాటర్తో కడిగి శుభ్రపరచుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు, కంది గింజల కూరకు కావాల్సిన పదార్థాలు: పావు కేజీకి ఎక్కువనే కంది గింజలు తీసుకున్నాను. పావు కేజీ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియా పౌడరు, ఆవాలు, జీలకర్ర, గరం మసాలా, సాల్ట్, పొట్టు తీసి వేయించి పెట్టిన పల్లీలు, ఆనియన్, పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లోనైతేనే ఈ కర్రీ అనేది జల్దీ ఉడుకుతుందండి. లేదంటే మీరు మందపాటి గిన్నె కూడా తీసుకోవచ్చు. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర చిటపటలు ఆడగానే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసుకోవాలి. స్టవ్ అనేది ఫ్లేమ్ను సిమ్ములో పెట్టుకోవాలి. ఆనియన్ మాడకుండా చూసుకోవాలి. కొద్దిసేపు మూత పెడితే ఆనియన్ అనేది ఫ్రై అవుతుందండి. ఈ ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలండి. ఈ విధంగా ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసుకొని కలపాలి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టిన కంది గింజలు ఉన్నాయి కదండి, పచ్చివి, ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయడం వలన కంది గింజల పచ్చివాసన అనేది పోతుందండి. అందుకని ముందుగా కంది గింజలను మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఫ్లేమ్ అనేది సిమ్ములోనే ఉండాలి కంది గింజలు ఫ్రై అయ్యేంత వరకు. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మూత తీసి మనము ఈ విధంగా కలపడం వల్ల అడగంటకుండా ఉంటుందండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కలను వేసుకొని మొత్తము ఒకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. స్టవ్ అనేది కొంచెం పెంచుకుందామని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ను మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దామండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఆలోపు మనము పల్లీలను మిక్సీలో పట్టుకుందాము. ఈ పల్లీలను ముందుగా పట్టుకోవడం వల్ల పౌడర్ అనేది మెత్తగా అవుతుంది. అన్నీ వేయకూడదు ఫస్టే. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా, పావు స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మీ దగ్గర మసాలాలు పట్టి లేనట్లయితే మీరు ధనియాలు ఎంచుకొని వేసుకోవచ్చండి. పట్ట, లవంగా వేసుకోవచ్చు 2-3. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మగ్గిందా లేదా ఇప్పుడు చూద్దామండి. టమాటా అనేది మగ్గిందా లేదా ఒకసారి కలిపి చూద్దాము. టమాటా అనేది సాఫ్ట్గా మగ్గాలండి. ఇప్పుడు మనము పట్టి పెట్టిన మసాలా మెత్తగా ఫైన్ పౌడర్గా చేసిన దాన్ని ఇందులో వేసుకోవాలి. మరొకసారి కలుపుకొని ఈ కంది గింజలకు మసాలా అనేది పడుతుందండి కలపడం వల్ల. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కందులు అనేటివి ఉడికిపోతాయి మంచిగా. గ్రేవీ 4 విజిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా 4 విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ అనేది తీసేయాలండి. మూత తీసి చూద్దాము గ్రేవీ అనేది ఎలా ఉంది, కందులు ఉడికాయా లేదా మనము ఒకసారి చెక్ చేసుకోవాలి. కందులు అనేటివి ఉడికినాయండి మెత్తగా. ఇది చల్లారినాక గ్రేవీ అనేది చిక్కపడుతుందండి. అంతేనండి, ఈ కంది గింజల కూర రెడీ. ఈ కర్రీ
రైస్, చపాతీ, పూరీలోకి చాలా చాలా బాగుంటుంది. కర్రీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన పచ్చి కందుల కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.